ఎవరైతే ఈ హిస్టరీ సబ్జెక్ట్ పైన పట్టు సాధిస్తారో వాళ్ళే అత్యధికంగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ హిస్టరీ సబ్జెక్ట్ని ఎలా చదివితే ఈ సబ్జెక్ట్ పైన పట్టు సాధించవచ్చు అండ్ ఈ సబ్జెక్ట్లో ఎలా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. మనము ఓవరాల్గా సబ్జెక్ట్ని చదివితే మనకి ఈ సబ్జెక్ట్ అనేది మనకి బ్రెయిన్లో ఎక్కే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఓవరాల్గా చదివితే మనకి ఈ సబ్జెక్ట్లో మనకి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనకు రిలేటెడ్గా మరొక సంఘటన జరుగుతుంది అండ్ ఆ సంఘటనకు రిలేటెడ్గా మరొక సంఘటన జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనకి ఇక్కడ సింధు నాగరికత ఉంటుంది. సో ఈ సింధు నాగరికతని ఓవరాల్గా చదివామనుకోండి, అలా ఓవరాల్గా చదివితే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయని మనకి తెలియదు. వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఐఎమ్ ఆర్జే, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మనకి హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. మన జీవీకే స్టడీ సర్కిల్లో హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మనకి తెలంగాణ ఆస్పిరెంట్స్కి సపరేట్ కోర్స్ ఉంటుంది అండ్ ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి కోర్స్ ఏంటంటే ఇందులో మనకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది అండ్ తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఇది ఒక సపరేట్ కోర్స్గా ఉంటుంది. అండ్ ఏపీ విషయానికి వస్తే ఏపీ ఆస్పిరెంట్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అండ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. ఏపీ హిస్టరీ. సో ఈ రెండు కోర్సులు కూడా మనకి సపరేట్గా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఉంటుంది అండ్ ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఏపీపీఎస్సీ కావచ్చు అండ్ టీజీపీఎస్సీ కావచ్చు. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిర్వహించే ఎగ్జామ్స్లో మనకి కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏదంటే హిస్టరీ. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే ఎగ్జామ్లో మనకి డిస్క్రిప్టివ్ తరహాలో నిర్వహించబడే ఎగ్జామ్ ఏదంటే గ్రూప్ 1 ఎగ్జామ్. డిస్క్రిప్టివ్ తరహాలో నిర్వహించబడే ఎగ్జామ్ ఏదంటే గ్రూప్ 1 ఎగ్జామ్. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది మనకి 2 స్టేజెస్లో కండక్ట్ చేయబడుతుంది. ఒకటి ప్రిలిమినరీ అండ్ మరొకటి మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించబడుతుంది అండ్ మెయిన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది డిస్క్రిప్టివ్ తరహాలో నిర్వహించబడుతుంది. అండ్ ఈ గ్రూప్ 1 కాకుండా మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబడుతూ ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ 2 నుండి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు నిర్వహించబడేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ తరహాలో ఆబ్జెక్టివ్ తరహాలో ఇవి నిర్వహించబడుతూ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్లో మనకి అతి ముఖ్యమైన ఎగ్జామ్ ఏదంటే మనకి ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్. సో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత, ఏపీ గ్రూప్ 2లో హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అండ్ తెలంగాణ గ్రూప్ 2లో హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంతో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2ని చూద్దాం. సో ఈ తెలంగాణ గ్రూప్ 2 అనేది టోటల్ ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేయబడుతుందంటే టోటల్ 600 మార్క్స్కి ఈ తెలంగాణ గ్రూప్ 2 అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఈ 600 మార్క్స్ని 4 పేపర్స్గా డివైడ్ చేశారు. 600 మార్క్స్ని 4 పేపర్స్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ ప్రతి పేపర్ ఎన్ని మార్క్స్కి నిర్వహించబడుతుందంటే 150 మార్కులకి నిర్వహించబడుతుంది. సో ఈ 600 మార్క్స్లో మనకి హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఈ 4 పేపర్స్లో పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది అండ్ పేపర్ 4లో ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 1లో మనకి ఇక్కడ 2 టాపిక్స్ ఇచ్చాడు. హిస్టరీకి సంబంధించి పేపర్ 1లో 2 టాపిక్స్ ఇచ్చాడు. ఆ 2 టాపిక్స్ ఏంటంటే ఒకటి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ మరొక టాపిక్ వచ్చేసి మనకి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఈ 2 టాపిక్స్ నుంచి మనకి పేపర్ 1లో ఎంత స్కోర్ చేసే అవకాశం ఉందంటే మనకి ఇక్కడ 15 నుంచి 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్ 1లో 15 నుంచి 20 మార్క్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2 అనేది మనకి ఇక్కడ 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ఈ 150 మార్క్స్లో మనకి హిస్టరీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 50 మార్క్స్. పేపర్ 2లో హిస్టరీ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 50 మార్క్స్. సో ఈ 50 మార్క్స్ కోసము మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏవంటే ఒకటి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ చదివితే మనకి పేపర్ 2లో 50 మార్కులు వస్తాయి. అండ్ దీంతో పాటు
పేపర్ 4. సో ఇక్కడ పేపర్ 4 అనేది 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ఈ 150 మార్క్స్కి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు, అది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఎంత అంటే 150 మార్క్స్. సో దీనికి 150 మార్క్స్ ఇచ్చాడు. సో ఇక్కడ టోటల్గా తెలంగాణ గ్రూప్ 2లో ఇక్కడ హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అంటే ఇక్కడ మనకి పేపర్ 1లో 15 నుంచి 20 మార్క్స్, పేపర్ 2లో 50 మార్క్స్ అండ్ పేపర్ 4లో మనకి 150 మార్క్స్. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుందంటే 215 నుంచి 220 వరకు స్కోర్ చేసే అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏదంటే హిస్టరీ. సో ఇది మనకి ఈ తెలంగాణ గ్రూప్ 2లో హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 2లో ఈ హిస్టరీ యొక్క వెయిటేజ్ని చూద్దాం. సో ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 2 అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేయబడుతుంది. ఒకటి ప్రిలిమినరీ అండ్ మరొకటి మెయిన్స్. సో ఇక్కడ ప్రిలిమినరీ అనేది మనకి ఇక్కడ 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ఈ 150 మార్క్స్ కోసము ఎన్ని సబ్జెక్ట్స్ని కేటాయించాడంటే 5 సబ్జెక్ట్స్. ఇక్కడ ప్రిలిమ్స్లో మనకి మొత్తం 5 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఆ 5 సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ ఏదంటే ఇండియన్ హిస్టరీ. సో ఇక్కడ ఈ ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అంటే 30 మార్క్స్. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అంటే 30 మార్క్స్. ఎవరైతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ 300 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్స్లో మొత్తము 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఈ 2 పేపర్స్లో కలిపి మనకి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ప్రతి సబ్జెక్ట్కి కేటాయించబడిన మార్కులు ఏంటంటే 75 మార్కులు. సో ఇక్కడ పేపర్ 1లో మనకి ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది అండ్ పాలిటీ ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్ట్స్ కలిపి మనకి ఇక్కడ 150 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఏపీ హిస్టరీకి 75 మార్క్స్ అండ్ పాలిటీకి 75 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2లో మనకి ఎస్ఎన్టీ ఉంది అండ్ ఎకానమీ ఉంది. సో ఇక్కడ ఎస్ఎన్టీకి 75 మార్క్స్ అండ్ ఎకానమీకి 75 మార్క్స్. సో టోటల్ ఎంత అంటే మనకి 300 మార్క్స్. సో ఈ 300 మార్క్స్లో మనకి హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత, ఏపీ హిస్టరీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఎంత అంటే 75 మార్క్స్. అండ్ వీటితో పాటు మనకి ఇక్కడ గ్రూప్ 3 నిర్వహించబడుతుంది, గ్రూప్ 4 నిర్వహించబడుతుంది అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ తగ్గట్టుగా ఈ హిస్టరీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిర్వహించే ఎగ్జామ్లో అతి కీలక పాత్ర, అతి ముఖ్యమైన పాత్ర పోషించే సబ్జెక్ట్ ఏదంటే హిస్టరీ సబ్జెక్టు. హిస్టరీ సబ్జెక్టు. ఎవరైతే ఈ హిస్టరీ సబ్జెక్ట్ పైన పట్టు సాధిస్తారో వాళ్ళే అత్యధికంగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్స్లో మనకి అత్యధికంగా స్కోర్ చేసే అవకాశం ఉన్న సబ్జెక్ట్ కూడా హిస్టరీయే. సో ఈ హిస్టరీ సబ్జెక్ట్ని ఎలా చదివితే ఈ సబ్జెక్ట్ పైన పట్టు సాధించవచ్చు అండ్ ఈ సబ్జెక్ట్లో ఎలా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. సో ఇక్కడ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలంటే సైంటిఫిక్ వేలో చదవాలి, సబ్జెక్ట్స్ని సైంటిఫిక్ వేలో. సో ఇక్కడ సైంటిఫిక్ వేలో సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. మనము ఓరల్గా సబ్జెక్ట్ని చదివితే మనకి ఈ సబ్జెక్ట్ అనేది మనకి బ్రెయిన్లో ఎక్కే అవకాశం ఉండదు. సో ఇక్కడ ఓరల్గా చదివితే మనకి ఈ సబ్జెక్ట్లో మనకి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి సైంటిఫిక్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఏంది, నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్ చేస్తున్నావో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని నువ్వు సింప్లిఫై చేయగలగాలి. సో ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే సిలబస్ని సింప్లిఫై చేయాలి. సిలబస్ని సింప్లిఫై చేయవలసి ఉంటుంది. ఈ సిలబస్ని సింప్లిఫై చేసిన తర్వాత ఆ సిలబస్ ప్రకారము ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని నువ్వు లింక్ పెడుతూ చదవాలి. ఇక్కడ లింక్ పెట్టడం అంటే ఏంది, ఇక్కడ మనకి ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనకు రిలేటెడ్గా మరొక సంఘటన జరుగుతుంది అండ్ ఆ సంఘటనకు రిలేటెడ్గా మరొక సంఘటన జరుగుతుంది. సో ఈ సంఘటనలు అన్నింటినీ కూడా నువ్వు లింక్ పెడుతూ చదవాలి. లింక్ పెడుతూ చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని నువ్వు సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ని నువ్వు ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో నోట్స్ రాసుకోవాలి. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది సిలబస్ని సింప్లిఫై చేయాలి, తర్వాత లింక్ పెడుతూ సబ్జెక్ట్ని చదవాలి అండ్ ఆ సబ్జెక్ట్ని లింక్ పెడుతూ చదివిన తర్వాత నువ్వు సబ్జెక్ట్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ మొత్తాన్ని ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో నువ్వు రాసుకోవాలి. అండ్
ఇలా నువ్వు లింక్ పెడుతూ చదివేటప్పుడు నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఆ సబ్జెక్ట్లో కోర్ ఏరియాస్ మీద ఫోకస్ పెడుతూ నువ్వు సబ్జెక్ట్ని చదవవలసి ఉంటుంది. సో ఇక్కడ కోర్ ఏరియాస్ అంటే ఏంటంటే ఎగ్జామినర్ అనేవాడు మనకి కొన్ని ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఆ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే కోర్ ఏరియాస్ని ఫోకస్ చేయాలి. కోర్ ఏరియాస్ అంటే ఏంటంటే ఎగ్జామినర్ అనేవాడు మనకి కొన్ని ఏరియాస్ని ఫోకస్ చేస్తూ మనకి ఆ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మనకి ఇక్కడ సింధు నాగరికత ఉంటుంది. సో ఈ సింధు నాగరికతని ఓవరాల్గా చదివామనుకోండి, అలా ఓవరాల్గా చదివితే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయని మనకి తెలియదు. సో ఇక్కడ మనకి సింధు నాగరికతలో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇక్కడ మనకి 4 అంశాల నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 4 అంశాలు ఏంటంటే మనకి ఇక్కడ ఈ సింధు నాగరికతలో బయటపడినటువంటి పట్టణాలు, అండ్ ఆ బయటపడినటువంటి పట్టణాలు ఏ నదీ తీరాన బయటపడ్డాయి, అండ్ ఆ ప్రాంతంలో ఎవరు తవ్వకాలు జరిపారు, అండ్ ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులు ఏదో మనకి గుర్తుపెట్టాలి. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే సింధు నాగరికత పట్టణాలు, అండ్ ఆ పట్టణం ఏ నదీ తీరాన బయటపడింది, అండ్ అక్కడ తవ్వకాలు ఎవరు జరిపారు, అండ్ ఆ తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువుల్ని ఫోకస్ చేస్తూ మనము ఈ సింధు నాగరికత టాపిక్ని ఫినిష్ చేయవలసి ఉంటుంది. అలాగే మరొక టాపిక్ తీసుకుంటే మనకి మౌర్యుల టాపిక్ ఉంటుంది. ఈ మౌర్యుల టాపిక్లో మనము దేని మీద ఫోకస్ చేయాలంటే మనకి ఇక్కడ 2 అంశాల మీద ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. మౌర్యుల టాపిక్లో మనము 2 అంశాల మీద ఫోకస్ పెట్టాలి. ఒకటి పాలకులు అండ్ రెండవ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ మౌర్యుల చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు. ఇక్కడ పాలకులు అండ్ ఆధారాలు. సో ఈ 2 టాపిక్స్ని చూస్తే మనకి ఇక్కడ ఈ మౌర్యన్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనము పాలకులు మనం ఇక్కడ 3 రాజుల గురించి చూస్తాం. ఒకటి చంద్రగుప్త మౌర్య అండ్ బిందుసారుడు అండ్ అశోకుడు. సో ఇక్కడ ఈ 3 గురించి చూస్తే ఈ పాలకుల టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి ఆధారాల్లో వేటిని చూడాలంటే ఇక్కడ మనకి మౌర్యుల చరిత్రకు తెలుసుకోవడానికి మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఏంటంటే ఒకటి ఇండికా గ్రంథము, అర్థశాస్త్ర గ్రంథం అండ్ ఈ అశోకుడి యొక్క శాసనాలు. సో ఇక్కడ మనము ఇండికా గ్రంథంలో పేర్కొన్నటువంటి అంశాలు అండ్ అర్థశాస్త్రంలో పేర్కొన్నటువంటి అంశాలు అండ్ ఈ అశోకుడి యొక్క శాసనాలు చూస్తే ఈ ఆధారాల టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏ చాప్టర్లో ఎక్కడ ఫోకస్ పెట్టాలి, వేటి మీద ఫోకస్ పెడుతూ ఆ చాప్టర్ని ఫినిష్ చేయాలనే అంశం మనకి తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ మనకి ప్రతి చాప్టర్లో కోర్ ఏరియా అనేది సేమ్ ఉంటుందా అంటే ప్రతి చాప్టర్లో కోర్ ఏరియా అనేది సేమ్ ఉండదు. ప్రతి చాప్టర్కి కోర్ ఏరియా అనేది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సింధు నాగరికతలో 4 అంశాలు చూసాం అండ్ మౌర్యుల టాపిక్లో 2 అంశాలు చూసాం. అండ్ మరొక టాపిక్ చూసుకుంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్లు చదివేటప్పుడు మనము దేని మీద ఫోకస్ పెట్టాలి, ఢిల్లీ సుల్తాన్లు టాపిక్ చదివేటప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఒకటి పాలకులు. ఈ పాలకుల యొక్క వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత ఈ పాలకులకు సంబంధించినటువంటి బిరుదులు, అండ్ దీని తర్వాత వీళ్ళు ఏమైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఆ నిర్మాణాలు. సో ఇక్కడ నిర్మాణాలు. అండ్ మరొకటి వచ్చేసి వీళ్ళ కాలంలో ఏమైనా పుస్తకాలు రచించబడి ఉంటే ఆ పుస్తకాలు. సో ఇక్కడ బుక్స్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ వీళ్ళు ఏమైనా సంస్కరణలు ప్రవేశపెట్టి ఉంటే ఆ సంస్కరణల మీద ఫోకస్ పెట్టాలి. సో ఇక్కడ సంస్కరణల మీద ఫోకస్ పెడుతూ ఈ ఢిల్లీ సుల్తాన్లు టాపిక్ని ఫినిష్ చేయాలి. సో నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏ చాప్టర్లో ఎక్కడ కోర్ ఏరియా ఉంది ఆ విషయం నీకు తెలియాలి. ఆ విషయం తెలియకుండా నువ్వు ఓవరాల్గా చదువుకుంటూ పోతే నీకు సబ్జెక్ట్ అనేది ఓవరాల్గానే వస్తుంది. ఆ స్పెసిఫిక్ పాయింట్స్ మీద నువ్వు ఫోకస్ చేయలేవు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే ఏరియా నువ్వు ఫోకస్ చేయకుండా నువ్వు జనరల్గా సబ్జెక్ట్ని చదివినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టేట్ హిస్టరీ తీసుకుంటే స్టేట్ హిస్టరీలో మనకి ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో కామన్గా ఉండే టాపిక్ ఏదంటే శాతవాహనులు. సో నువ్వు శాతవాహన టాపిక్ చదివేటప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలి ఈ విషయం నీకు క్లారిటీ ఉండాలి. శాతవాహనుల టాపిక్ నువ్వు చదువుతున్నావు అంటే ఇక్కడ దేనిపైన ఫోకస్ పెట్టాలి, ఎగ్జామ్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనే విషయం నీకు తెలియాలి. సో ఇక్కడ మనము శాతవాహనుల టాపిక్ చదివేటప్పుడు ఇక్కడ 3 అంశాల మీద ఫోకస్ పెడతాం. ఒకటి వీళ్ళ ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ రెండవది వచ్చేసి పాలకులు అండ్ మూడవది వచ్చేసి పరిస్థితులు. వీళ్ళ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక, మతపరమైన, ఆర్థిక ఇలాంటి పరిస్థితులన్నీ ఈ పరిస్థితుల అంశాల్లో చూస్తాం. సో ఇక్కడ శాతవాహన టాపిక్ నువ్వు చదువుతున్నావు అంటే దేని మీద ఫోకస్ పెట్టాలంటే ఒకటి ఆవిర్భావానికి సంబంధించిన అంశాలు, నెక్స్ట్ పాలకులు అండ్ పరిస్థితుల మీద ఫోకస్ పెడుతూ నువ్వు చదవవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకి గతంలో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అవి చూస్తే ఇక్కడ మనకి
ఇది ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇచ్చాడు. ఒకటి ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చాడు అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలని మ్యాచ్ చేయమని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే మనకి ఏమొస్తుందంటే మనకి టోకెన్ కరెన్సీ. మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే మనకి ఇక్కడ టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణ ఏదంటే మనకి ఇక్కడ గుర్రాలపై బ్రాండ్. దీన్ని ఏమంటామంటే దాగ్ అంటాము. దీనిని దాగ్ అంటాము. నెక్స్ట్ ఇల్టుట్మిష్ ఏం ప్రవేశపెట్టాడంటే సిల్వర్ టంకా. అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి ఇక్కడ మనకి నీటిపారుదల అభివృద్ధి. సో ఇక్కడ నీకు దేని మీద ఫోకస్ పెట్టాలి అనే అంశం నీకు తెలిస్తే ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మధ్యయుగ కాలం నాటి ఏ ఢిల్లీ సుల్తాన్ సతీ సహగమనం అనేది దురాచారం అని భావించి దానిని నిషేధించాడు. సో ఇక్కడ సతీ సహగమనం అనేది దురాచారం అని చెప్పేసి భావించి ఎవరు నిషేధించారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ సంస్కరణని ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ దీనిని ప్రవేశపెట్టాడు. అండ్ మరొక అంశం చూసుకుంటే ఇక్కడ మనకి తారిక్ ఈ హింద్ను రచించింది ఎవరు? సో ఇక్కడ తారిక్ ఈ హింద్ గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఇక్కడ మనకి అల్బేరుని. సో ఇవి మనకి ఈ ఢిల్లీ సుల్తాన్ నుంచి అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. ఎక్కడెక్కడ ఫోకస్ చేశాడంటే ఒకటి పుస్తకాలు, సంస్కరణల మీద ఫోకస్ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళ బిరుదుల మీద ఫోకస్ పెడతాడు అండ్ నిర్మాణాల మీద ఫోకస్ పెడతాడు. సో ఈ అంశాన్ని నువ్వు ఫోకస్ చేస్తూ చదవాలనే అంశం నీకు తెలియాలి. అప్పుడే నువ్వు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ దీని తర్వాత మరొక అంశం ఏంటంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు అంటే ఆ ప్రిపరేషన్లో నువ్వు మినిమం కేటాయించవలసిన టైం ఎంత అంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం నువ్వు మినిమం కేటాయించాలి. మినిమం టైం కేటాయిస్తే నీకు సబ్జెక్ట్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైంలో నువ్వు ప్రిపరేషన్ చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ సబ్జెక్ట్ని ఫినిష్ చేయడం కోసం నువ్వు టైం టేబుల్ని ఫిక్స్ చేసుకుంటావు. సో ఇక్కడ నువ్వు ఒక టైం టేబుల్ని పెట్టుకుంటావు. టైం టేబుల్ పెట్టుకొని ఒక్కొక్క సబ్జెక్ట్కి కొంత టైంని నువ్వు అలాకేట్ చేస్తావు. సో అలా నువ్వు హిస్టరీ సబ్జెక్ట్కి నువ్వు డైలీ ఒక 3 అవర్స్ కేటాయించావు అనుకో. డైలీ నువ్వు హిస్టరీ సబ్జెక్ట్ని 3 అవర్స్ చదువుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యావు. సో అలా నువ్వు ఒక 60 డేస్ దీనికి టైం కేటాయించావు. 60 డేస్ నువ్వు దీనికి టైం కేటాయించావు. అయితే ఈ 60 డేస్లో నువ్వు కంపల్సరీగా ఈ 3 అవర్స్ని హిస్టరీ సబ్జెక్ట్ చదవాల్సిందే. 60 డేస్లో కంపల్సరీ నువ్వు హిస్టరీ సబ్జెక్ట్ని 3 అవర్స్ చదవాల్సిందే. అలా కాకుండా ఒక 1 వీక్ నువ్వు చదివిన తర్వాత మధ్యలో ఏదో సినిమా రిలీజ్ అని చెప్పేసి సినిమాకి వెళ్ళేసి గ్యాప్ ఇవ్వడము, అండ్ దాని తర్వాత ఏదైనా పార్టీ ఉందని చెప్పేసి గ్యాప్ ఇవ్వడము, అలా మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటూ నువ్వు చదివావనుకో ఆ సబ్జెక్ట్ అనేది ఫినిష్ అవుతుందా అంటే ఈ 60 డేస్లో ఫినిష్ అవ్వదు. ఫినిష్ అవ్వకపోవడంతో నీకేమనిపిస్తుందంటే ఈ 60 డేస్ అనేది దీనికి కేటాయించడం బెస్ట్. ఈ సబ్జెక్ట్ని ఏం చేద్దామంటే ఒక 10 డేస్ కేటాయిద్దాం. ఒక 10 డేస్ కేటాయించి ఫుల్ డేస్ కొట్టేద్దామని చెప్పేసి నువ్వు అనుకుంటావు. 10 డేస్ కేటాయించి ఫుల్ డేస్ మొత్తం హిస్టరీ చదవాలని చెప్పేసి నువ్వు అనుకుంటావు. అలా నువ్వు ఈ 10 డేస్లో నువ్వు హిస్టరీ సబ్జెక్ట్ని డే నుంచి నైట్ వరకు చదివితే నీకు ఏమొస్తుందంటే ఏం రాదు. నీ బ్రెయిన్ అనేది సాచురేషన్కి గురవుతుంది. సబ్జెక్ట్ అనేది నీ బ్రెయిన్లో ఎక్కుతుందా అంటే సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో ఎక్కదు. నీ సబ్జెక్ట్ ఫినిష్ అయిన ఫీలింగ్ నీకు వస్తుంది తప్ప సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో ఎక్కుతుందా అంటే సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మనకి కార్ డ్రైవింగ్ రాలేదనుకోండి, మనం ఏం చేస్తాము? డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఇక్కడ మనము కార్ నేర్చుకుంటాము. అయితే ఈ డ్రైవింగ్ స్కూల్ వాడు ఏం చేస్తాడంటే మనకి డైలీ ఒక 6 కిలోమీటర్స్ మన చేత డ్రైవింగ్ చేపిస్తాడు. అలా ఒక 40 డేస్ చేయించాడు అనుకో. అలా 40 డేస్ నువ్వు నేర్చుకుంటే నీకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నువ్వేమనుకుంటావు అంటే ఈ 40 డేస్లో నేను నడిపిన మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 240 కిలోమీటర్స్. సో నువ్వేమనుకుంటావు అంటే నేను మొత్తం నడిపే డిస్టెన్స్ 240 కిలోమీటర్స్. సో ఈ 240 కిలోమీటర్స్ నువ్వు ఒకే రోజులో నువ్వు నడిపావనుకోండి, ఒకే రోజులో నువ్వు ఫినిష్ చేస్తే నీకు డ్రైవింగ్ అనేది వస్తుందా అంటే డ్రైవింగ్ అనేది రాదు. ఈ 240 కిలోమీటర్స్ అనేది ఫినిష్ అవుతుంది కానీ నీకు డ్రైవింగ్ అనేది రాదు. సేమ్ సబ్జెక్ట్ కూడా అంతే. సబ్జెక్ట్ మొత్తాన్ని ఒకే రోజులో ఒక 1 వీక్లో 10 డేస్లో నువ్వు ఫినిష్ చేయాలని చూస్తే నీకు సబ్జెక్ట్ అనేది వస్తా అంటే సబ్జెక్ట్ అనేది రాదు. నీ బుక్స్ అనేవి కంప్లీట్ అవుతావు కానీ నీకు సబ్జెక్ట్ అనేది రాదు. సేమ్ నువ్వు డ్రైవింగ్ అయితే రోజుకి కొంచెం ఎలా నేర్చుకుంటావో సబ్జెక్ట్ని కూడా రోజుకి కొంచెం నేర్చుకొని ఆ సబ్జెక్ట్ని రిపిటేషన్ చేస్తూ నువ్వు చదివితే నీకు ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది ఏంటంటే పేషెన్స్. ఎక్కువ కాలం చదవగలిగే పేషెన్స్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ని నువ్వు నంబర్ ఆఫ్ టైం రిపీట్ చేయగలిగే ఓపిక నీకు ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్స్ని ప్రతిరోజు చదవాల్సిందే. మధ్యలో గ్యాప్స్ ఇచ్చుకుంటా నువ్వు పోయావనుకోండి గతంలో చదివిన టాపిక్స్ అన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు.
సో ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఒక టైం టేబుల్ని ఫిక్స్ చేసామనుకోండి, ఆ టైం టేబుల్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసి తీరాల్సిందే. మధ్యలో బ్రేక్స్ వస్తే మాత్రం మనకి ఆ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. లాస్ట్లో మనకి ప్రెషర్ పడుతుంది. మన పైన ప్రెషర్ పడి మనకి ఆ ఎగ్జామ్లో మనము సరిగ్గా పర్ఫామ్ చేయలేము. మనకు వచ్చిన క్వశ్చన్ కూడా మనము రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది లక్షల్లో ఉంటుంది అండ్ ఈ పోస్టులు అనేవి మనకి ఇక్కడ వందలు వేలలో ఉంటాయి. సో ఈ లక్షల్లో ఉన్నటువంటి కాంపిటీషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఎఫర్ట్స్ అనేటివి రైట్ వేలో ఉండాలి. మనం పెట్టే ఎఫర్ట్స్, నువ్వు కష్టపడతావు కానీ ఆ కష్టాన్ని రైట్ వేలో పెట్టు. నువ్వు పెట్టే ఎఫర్ట్స్ రైట్ వేలో పెట్టాలి, అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. అందరు సబ్జెక్ట్స్ అవుతారు కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ కొందరు ఎందుకు సక్సెస్ అవుతారంటే సైంటిఫిక్ వేలో వాళ్ళ అప్రోచ్ అనేది చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది అండ్ సైంటిఫిక్ వేలో ఉంటుంది. ఎవరైతే సైంటిఫిక్ వేలో ఈ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తారో వాళ్ళ సబ్జెక్ట్స్ అనేవి తక్కువ కాలంలో కంప్లీట్ అవుతాయి అండ్ నెంబర్ ఆఫ్ టైం వాళ్ళు రిపీటేషన్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా మనకి ఇక్కడ రిపీటెడ్ ఏరియాస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ కొత్త క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, నువ్వే కాదు ఎవరు కూడా వాటికి ఆన్సర్ చేయలేరు. కానీ నువ్వు చదివిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఆ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నువ్వు రాంగ్ పెట్టకుండా ఉండగలగాలి. ఎప్పుడైతే నువ్వు రాంగ్ పెట్టకుండా ఆ క్వశ్చన్స్ నువ్వు రైట్ చేసి వచ్చావనుకోండి, నీకు సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లక్షల్లో ఉన్న కాంపిటీషన్లో నువ్వు విన్ అవ్వాలంటే, నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ ప్రిపరేషన్ నువ్వు లాంగ్ టైంలో చేయగలగాలి అండ్ కన్సిస్టెన్సీగా చేయగలగాలి అండ్ దాంతోపాటు నువ్వు సైంటిఫిక్గా చదవగలగాలి. అయితే ఇక్కడ మనకి నేను చెప్పిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ని నేను సిలబస్ ఆధారంగా సింప్లిఫై చేస్తూ ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని లింక్ పెడుతూ చెప్పిన. ఎక్కడెక్కడైతే మనకి మ్యాప్స్ అవసరం ఉన్నాయో ఆ మ్యాప్స్ని పెట్టి ఆ సబ్జెక్ట్ని డీల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి నా సబ్జెక్ట్ సంబంధించి మనకి ఈ హిస్టరీ సబ్జెక్ట్ సంబంధించి మనకి మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఆ ఫ్రీ వీడియోస్ని వినండి. విన్న తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే సబ్జెక్ట్ని ఇంత ఈజీగా చదవచ్చా, ఇంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా అనే ఫీలింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. మన యాప్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఆ ఫ్రీ వీడియోస్ని చూడండి అండ్ ఎవరైతే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో ఆ యాప్ని వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.